శ్రీ గణేశాయ నమః, శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున జూలై మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. వృశ్చిక రాశి విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, అలాగే జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు వృశ్చిక రాశిలోకి వస్తాయండి. ఈ రాశి స్త్రీల్లో పురుషులకి కూడా ఈ జూలై మాసంలో బాగుంది. గ్రహ సంచారం బాగుంది, గతంలో కంటే బాగుందని చెప్పుకోవచ్చు. అంటే గ్రహాల యొక్క అనుకూలత బాగుంది. అలాగే దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి. అలాగే గతంలో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి విడిపోయిన భార్య భర్తలు ఉంటే కలుసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిలు ఎవరన్నా ఉంటే మీరు వివాహ ప్రయత్నం చేసుకోవచ్చు. ఇకపోతే ఆరోగ్య విషయంలో జాగ్రత్త, ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్త, ప్రయాణ విషయంలో జాగ్రత్త, ఇతరుల విషయంలో జాగ్రత్త. కొత్త వాళ్ళని నమ్మొద్దు. కొత్త వాళ్ళు నమ్మి వారికి మీ యొక్క ధనాన్ని బంగారం పత్రాలు ఇవ్వద్దు, మోసపోతారు. అబద్ధపు సాక్ష్యం చెప్పొద్దు, సాక్షి సంతకం చేయొద్దు. ముఖ్యంగా గురువుని, బ్రాహ్మణుని, పెద్దవాళ్ళని గౌరవించండి. ఇక ధన విషయంలో బాగుంది. ఆర్థిక లావాదేవీలు పూర్తవుతాయి. సమయానికి ఏదో విధంగా ధనం చేతికి అందుతుంది. అయితే ఏంటంటే అధిక ఖర్చులు ఉంటాయి. అధిక ఖర్చులు, అనవసర ఖర్చులు, అలాగే శుభమూలక ధనం ఏమవుతుంది. అలాగే విందు వినోదాల్లో పాల్గొంటారు, విలాస వస్తువులు కొనుక్కుంటారు, విలువైన వస్తువులు కొనుక్కుంటారు. అలాగే భూగ్రహ సంబంధ లావాదేవీలు పూర్తవుతాయి. గృహ నిర్మాణం చేపడతారు. లేదంటే గతంలో ఉన్న గృహ నిర్మాణం చేపట్టి అది మధ్యలో కొన్ని అవాంతరాలు వచ్చి ఆగిపోతే అది పునః ప్రారంభించవచ్చు. అలాగే స్థిరాస్తి విషయంలో కొలుకొస్తారు. కోర్టు వ్యవహారాలు సక్సెస్ అవుతారు. మీరు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారం లభిస్తాయి. మీకు బంధువులు, మిత్రులు వారి యొక్క సహాయ సహకారాన్ని అందిస్తారు. అలాగే మీకు ఈ మాసంలో పట్టిందల్లా బంగారం అన్నట్లు ఉంటుంది. మీరు పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటుంది. ప్రయత్నాలు చేసుకోవాలి. గతంలో పరిష్కారం కాని సమస్యలు కూడా ఇప్పుడు పరిష్కారం అవుతాయి. ఈ మాసం మీరు పెద్ద పెద్ద వాళ్ళని కలుసుకుంటారు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కలుసుకుంటారు. అలాగే మీకు కావాల్సిన పనులు చేయించుకుంటారు వారితోని. అలాగే ప్రభుత్వ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు సక్సెస్ అవుతాయి. అలాగే వాహన యోగం కనిపిస్తుంది. మీకు పాత వాహనం తీసి కొత్త వాహనం కొనుక్కోవడం, లేదా డైరెక్ట్గా కొత్త వాహనం కొనుక్కోవడం జరుగుతుంది. ఇకపోతే విదేశ యోగం కనిపిస్తుంది. చదువు రీత్యా, ఉద్యోగ రీత్యా మీరు విదేశాలకు వెళ్ళేవారు ఎవరన్నా వృశ్చిక రాశిలో ఉంటే మీరు తప్పకుండా విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం ఫలిస్తుంది. అలాగే వృత్తిపరంగా బాగుంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తిలో రాణింపు ఉంటుంది. మీకు గౌరవ పురస్కారాలు లభిస్తాయి. మీ స్కిల్ బయటపడుతుంది. మీ స్కిల్ బయటపడుతుంది. చక్కని మిమ్మల్ని గుర్తిస్తారు. అలాగే ఈ రియల్ ఎస్టేట్ రంగం వారికి బాగుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. మోటార్ ఫీల్డ్ వారికి బాగుంది. అలాగే సినిమా ఫీల్డ్ వారు, టీవీ సినిమా రంగం వారికి కూడా అందరికీ బాగుంది. మంచి మంచి అవకాశాలు వస్తే సువర్ణ అవకాశాలు ఉపయోగించుకోండి. అలాగే రాజకీయ నాయకులకు కూడా బాగుంది. ఆల్రెడీ కొంతమంది ఈ వృశ్చిక రాశి పదవులు స్వీకరించారు, బాధ్యతలు చేపట్టారు. మీరు ప్రజల్లో మంచి మంచి కార్యక్రమాలు చేస్తారు. ప్రజలకు కావాల్సినవి చేసి మీరు మంచి గౌరవ పురస్కారాలు లభిస్తాయి. మీకు సంఘంలోని ప్రజల్లో గుర్తింపు పొందుతారు. మీకు బాగుందండి. అలాగే అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది. కొత్తగా కూడా వ్యాపారం పెట్టుకోవచ్చు. మంచి లాభాలు వస్తాయి. అలాగే ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ పరంగా ఉద్యోగస్తులు బాగుందని మీకు మంచి ఉద్యోగ అవకాశాలు, తర్వాత స్థల మార్పు, శాలరీస్ పెరుగుతాయి. అంతా మంచిగా ఉంటాయి. ఇకపోతే చదువుకునే విద్యార్థులు కూడా బాగుంది. చక్కగా చదువుతారు. ఏదైనా వ్యాపారాలు పెట్టుకోండి. వివాహం కాని అమ్మాయిల అబ్బాయిలు కూడా వివాహ ప్రయత్నం చేసుకోండి. ముఖ్యంగా ఈ విదేశాల్లో చాలామందికి జాబులు పోయినాయి ఈ మధ్యకాలంలో. మీరు మాత్రం కంగారు పడుతూ ఈ ఉద్యోగ రాశి వారు, విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగం, జాబులో ఉన్నటువంటి వారికి బాగుంది. లేనటువంటి వారు కూడా మీరు ప్రయత్నం చేసుకోండి. గట్టి ప్రయత్నాలు చేసుకోవాలి. మీరు వృశ్చిక రాశి వారు గట్టి ప్రయత్నాలు చేసుకోవాలి. మీరు తప్పకుండా జాబ్ వస్తుంది. ఇకపోతే 50 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రాశిలో మీకు మాత్రం అన్ని విషయాలు బాగున్నాయండి. కాకపోతే ఏంటంటే కాస్త ఆరోగ్య విషయం జాగ్రత్తగా ఉండండి.
మిగతా విషయాలు ఏమీ పట్టించుకోవద్దు. మీరు ఇతరుల విషయం జోక్యం కలిగించుకోవద్దు పెద్దవారు. ఇక మిగతా విషయాలన్నీ బాగున్నాయి. ఇకపోతే ఈ రాశి ఫలాలు గోచర ఫలితాలు కేవలం మీకు 40% పనిచేస్తుంది. మిగతా 60% కూడా మీ జన్మ జాతకం బట్టి ఉంటుంది. మీ జన్మ జాతకం, జన్మ నక్షత్రం, జన్మ లగ్నం, లగ్నాత్తు ఉన్న గ్రహ యొక్క స్థితిని బట్టి ఉంటుందండి. అది మాత్రం మీరు గమనించండి. కొంతమందికి జరగచ్చు నేను చెప్పిన మాస ఫలాలు, కొంతమంది జరగకపోవచ్చు. అది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. మీకు ఏమైనా అనుమానాలు ఏమైనా ఉంటే మాత్రం నాకు ఈ కింద నెంబర్ ఫోన్ చేస్తే మీ అనుమానాన్ని నివృత్తి చేస్తాం. ఇకపోతే మీరు ఈ మాసంలో ఈ వృశ్చిక రాశి వారు ఈ జూలై మాసంలో చెప్పిన పరిహారం చేసుకుంటే ఈ మాసం అంతా మీకు యోగిస్తుంది. అదేమిటి అంటే మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం, సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం అభిషేకం చేయించుకోవడం, లేదంటే అర్చన చేయించుకోవడం. ముఖ్యంగా షష్ఠి తిథి వస్తుంది, మాస షష్ఠి అంటే నెలలో 2 షష్ఠులు వస్తాయి. ఆ షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామి వారికి దేవాలయంలో సాయంత్రం వేళ పూజ చేస్తారు, అర్చన చేయించుకోండి. అలాగే మంగళవారం ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించుకోండి, వడమాలు సమర్పించుకోండి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా వినండి, చదవండి. అలాగే కాలభైరవాష్టకం చదవండి, వినండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి కరాళమర స్తోత్రం వినండి లేదా చదవండి. లేకపోతే ఒకసారి శని భగవానికి తైలాభిషేకం చేయించుకోండి. శని భగవానికి తైలాభిషేకం చేయించుకొని ఒక శనివారం లేదా లేదంటే వీలైతే ఏదైనా శనిక్షేత్రం వెళ్ళండి. వీలైతే లేని వారు మీ ఊరిలోనే శివాలయంలో నవగ్రహాలు చేయించుకోండి. ఇకపోతే మీకు ప్రతిరోజు కూడా మీరు గురు చరిత్ర కానీ సాయిబాబా చరిత్ర కానీ చదవండి, లేదంటే వినండి. యూట్యూబ్లో ఉంటుంది, వినండి చక్కగా. పారాయణ అవసరం లేదు. అలాగే మీరు ఏమైనా గురుక్షేత్రం ఉంటే దర్శించుకోండి. సాయిబాబా, రాఘవేంద్ర స్వామి, దత్తాత్రేయుడులా ఏమంటే దర్శించుకోండి. అలాగే పావురాలకి జొన్నలు వేయండి, కుక్కలకి బిస్కెట్లు బ్రెడ్ పెట్టండి, కాకులకి తీపన్నం పెట్టండి, పిచ్చుకలు చిరుదాన్ని వేయండి. భిక్షగాలు ఎవరైనా ఉంటే భిక్షగాలు ఆహార పొట్లాలు అందుకోండి. ఇకపోతే ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారు పితృదేవతలు ఎవరైనా ఉంటే పితృకార్యాలు చేసుకోండి. పితృదోషం, ఎందుకంటే మీ జాతకంలో పితృదోషం, పితృశాపం ఉంటే మీకు ఏ పని పూర్తవదు. దానివల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి. మీరు ఎన్ని పూజలు పురస్కారాలు చేసినా ఈ పితృదేవతల వ్యవహారం చేయకపోతే కార్యాలు మీకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రతి అమావాస్యకి కానీ లేదంటే ఆ తిథి నాడు కానీ ఏదైనా వీలైతే నది క్షేత్రం వెళ్ళండి. లేని పక్షంలో మీ ఊళ్ళోనే శివాలయంలో అయ్యగారికి స్వయంభాగం దానం చేయండి, పితృదేవతల పేరు చెప్పి. అలాగే అన్నదానం చేయండి ఎవరికన్నా. అప్పుడు మీకు పితృదేవతల యొక్క ఆశీస్సు ఉంటుంది. అందువలన ఈ వృశ్చిక రాశి వారు నేను చెప్పిన పరిహారం చేసుకుంటే ఈ మాసం అంతా మీకు యోగిస్తుంది. సర్వేజన సుగ్రమందు శుభమందు స్వస్తి.